నక్కుకుంటూ కాదు తొక్కుకుంటూ పోవాలి. ఇప్పుడు పుష్పరాజ్ దూకుడు చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తోంది. కనిపించిన ఏ ఒక్క రికార్డును కూడా వదిలేలా కనిపించడం లేదు బన్నీ. రాబోయే సినిమాలకు కనుచూపు మేరలో మరే రికార్డ్ కనబడకుండా చేయడమే పనిగా పెట్టుకున్నాడు పుష్ప. ఈ దొగుడుతో 2000 కోట్ల వైపు పుష్ప అడుగులు పడతాయా? సినిమా ఎప్పుడొచ్చిందని కాదు, ఇప్పటికీ ఎంత దూకుడు చూపిస్తుందనేది ముఖ్యం. ఈ విషయంలో పుష్ప 2 టాప్ అంతే. 2 వారాల తర్వాత బన్నీ దూకుడు మామూలుగా లేదు. తాజాగా 1500 కోట్ల క్లబ్లోనూ చేరిపోయింది ఈ చిత్రం. పుష్ప 2కు ముందు ఈ క్లబ్లో ఉన్న ఏకైక సినిమా బాహుబలి 2. 2017లోనే ఇది చేసి చూపించారు రాజమౌళి. ఇప్పటికే హిందీలో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. స్త్రీ 2 పేరు మీదున్న 600 కోట్ల రికార్డు సైతం లాగేసుకున్నాడు పుష్పరాజ్. 700 కోట్ల వైపు పుష్ప అడుగులు పడుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ 200 కోట్ల షేర్ దిశగా వెళ్తుంది పుష్ప 2. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బాహుబలి 2, RRR మినహా మరే సినిమా ఏపీ తెలంగాణలో కలిపి 200 కోట్ల షేర్ దాటలేదు. బాలీవుడ్లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం. క్రిస్మస్కు బేబీ జాన్ తప్పిస్తే అక్కడ చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. దాంతో న్యూ ఇయర్ వరకు పుష్ప దూకుడు ఖాయం. ఇదే జరిగితే బాలీవుడ్లో సోలోగా 800 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా జరిగితే నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో.